కులం చాలా రూపాల్లో దాడి చేస్తున్నది, మతం చాలా రూపాల్లో దాడి చేస్తుంది. చివరికి ఎక్కడికి వచ్చిందంటే చదువుకునే పిల్లల మీద కూడా దాడి చేసే కాడికి వచ్చింది. కోడిగుడ్డు ఇప్పుడు నడుస్తున్న మొత్తం చర్చ అంతా కోడిగుడ్డు. దానిపైన నేను టీచర్గా పనిచేశాను చాలా సంవత్సరాలు. మొన్న అంటే ఫిబ్రవరిలోనే రిటైర్ అయ్యాను. నా చదువు ప్రభుత్వ బడి, వృత్తి ప్రభుత్వ బడి. సో మొన్న జరిగినటువంటి ఈ కోడిగుడ్డు కథలో చాలా స్ట్రగుల్ అయి ఉన్నాను. నేను దానిపైనే కవితను రాశాను. నిన్న తెలుగు ప్రభలో వచ్చింది, కొంత పూర్తి కవిత కాకుండా కొంతనే వచ్చింది. ఈ పూర్తి కవిత ఇక్కడ మీ ముందు ప్రజెంట్ చేసే ప్రయత్నం చేస్తాను. బుచ్చన్న గారికి స్వాగతం. కవిత శీర్షిక పేరు కొత్తది కాదు కోడిగుడ్డు కథ. అయ్యవార్ల ఆవేదన ఆందోళన కోడిగుడ్డు గాడిదగుడ్డు కానే కాదు. అయ్యవార్ల ఆవేదన ఆందోళన కోడిగుడ్డు గాడిదగుడ్డు కానే కాదు. కోళ్ళు పశువులు పాడి పంటల ప్రసవం, పెంట ఎరువులు గరికసారం ఎరుగని గరిసెలను కొల్లగొట్టిన గణాపాటి పురోహితులు. గరికసారం ఎరుగని గరిసెలను కొల్లగొట్టిన గణాపాటి పురోహితులు. ఉపదేశం శంభూకుని శిరచ్ఛేదనమే. ఉపదేశం శంభూకుని శిరచ్ఛేదనమే. ఆదేశం ఏకలవ్యుని వేళ్ళు నరకడమే. నిన్నటిదా మొన్నటిదా ఆక్రోశం, యుగాల నాటి ఆయుపట్టు బీటలి వారుతున్న ఆయుష్. బ్రాహ్మణమత బ్రహ్మాండం బద్దలైతే భరించేదే నా బాధ. బ్రాహ్మణమత బ్రహ్మాండం బద్దలైతే భరించే బాధేనా ఇది. అగ్రహారం ఒక్కటే వారి పురం, ఊరువాడలు పూరిగుడిసెలు కొండలు తండాలు. అడవిగూడెం ఆదిమ బాణం అన్నీ దూరం దూరం. అడవిగూడెం ఆదిమ బాణం అన్నీ దూరం దూరం. దేవుని రూపాలు పిల్లలు, బిడ్డలంతా ఒక్కటేనా? అందరికీ ఆకలి ఒక్కటేనా? అందరి దేవుడు ఒక్కడేనా? క్రాంతి జ్యోతుల వెలుగురవ్వల మంట అక్షరం ఆయుధం కావడం. ఆకలికి ఆలోచన పదును అందితే జీర్ణం కానితనం. క్రాంతి జ్యోతుల వెలుగురవ్వల మంట అక్షరం ఆయుధం కావడం. ఆకలికి ఆలోచన పదును అందితే జీర్ణం కానితనం. అజీర్తి ప్రవచనాల పల్లవి. పురాణాలు నీతి సూత్రాల మంత్రాల వాంతుల మడుగులో, పురాణాలు నీతి సూత్రాల మంత్రాల వాంతుల మడుగులో వాళ్ళెప్పుడూ తామర పువ్వులే. కోడిగుడ్డే నిజం, గాడిదగుడ్డు గరికవాదనే. గాడిగగుద్దు అనాగరిక వాదనే. కంచం ఎరుగని సర్కారు బడి, మడిపుంగవుల దండయాత్ర. వసివాడిన పసిబతుకుల్లో శోభన రాత్రులు చూసే వాళ్ళకి బతుకు సుడిగుండాల్లో నిత్యం కరిగిపోయే తల్లిదండ్రుల తన్లాటల్లో అజ్ఞానం ఆకలి ఆరాటం తప్ప ఆవరించిన అంధకారం గోచరిస్తుందా? అబద్ధపు సురలోకపు పునాదుల్లో హేతువు రాకెట్ల ధ్వని. అబద్ధపు సురలోక పునాదుల్లో హేతువు రాకెట్ల ధ్వని. ప్రభుత్వ బడుల్లో పసిపిల్లల చేతుల్లో అభాగ్య టీచర్ల మందచూపుల్లో వెలుగు భారతావనికి ఓ అత్యవసర ముప్పు. ధర్మపారాయణులు ఒంటిపూట బిడ్డల కడుపు నింపితే బొక్కసానికి పడిన తొర్రల లెక్కగట్టిన గణాపాటీలు. ధర్మపారాయణులు ఒంటిపూట బిడ్డల కడుపు నింపితే బొక్కసాలకు పడిన తొర్రలకు లెక్కగట్టిన గణాపాటీలు. నివారణోపాయం ఉపదేశించారు. ఆదాని అంబానీ అప్పుల మాఫీ బ్యాంకుల భాగవతం చెప్పమంటే భావ్యం కాదు. ఆదాని అంబానీ అప్పుల మాఫీ బ్యాంకుల భాగవతం చెప్పమంటే భావ్యం కాదు. పాలక ప్రభువుల ఆలింగనాల మతలబు అడుగుతారా ఆచార్యులను? పాలక ప్రభువుల
ఆలింగనాల మతలబు అడుగుతారా ఆచార్యులను, గొంతు మాత్రమే గరికవారిది, గొంతు మాత్రమే గరికవారిది. నిన్న మోగిన ఓ పురాకంఠం, రేపు మరో మధురవాని పలుకు. గొంతు మాత్రమే గరికవారిది, నిన్న మోగిన పురాకంఠం, రేపు మరో మధురవాణి పలుకు. గరళమొక్కటే, గరళమొక్కటే, గుట్టు విప్పితే మర్మమొక్కటే. గరళమొక్కటే, గుట్టు విప్పితే మర్మమొక్కటే. సకల పీఠాల గమ్యమొక్కటే, సకల పీఠాల గమ్యమొక్కటే. కూలేనిచ్చిన అస్థిపంజరానికి, కూలేనిచ్చిన అస్థిపంజరానికి మేకులతో గట్టి మరమ్మత్తు. కూలేనిచ్చిన అస్థిపంజరానికి మేకులతో గట్టి మరమ్మత్తు. పట్టు జలతారు జిలుగు, అట్టడుగు తలల మీద పైమెట్టు పాదాల ఉక్కు మీద, అట్టడుగు తలల మీద పైమెట్టు పాదాల ఉక్కు పట్టు.